హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూడబోయే వీడియో పిజ్జా సాస్ అండ్ మోమోస్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ సాస్ వచ్చి ఇంట్లోనే ప్రిపరేషన్ చేసుకుందాం. ఎలా చేయాలో రండి చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని టమాటాలు, ఇది కారం లేని మిర్చి అన్నమాట వేసి బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా బాయిల్ చేసుకుందాము. కొంచెం సేపు పొట్టంతా చూడండి అట్ట వచ్చేసేయాలి, పైన అట్ట ఉడికించుకోవాలన్నమాట టమాటాలు. ఇప్పుడు కొంచెం సేపు ఆరనిద్దాము. ఆరిన తర్వాత పైన తోలంతా తీసేయాలి. మిక్సీలో మనము రుబ్బుకోవాలి. చూడండి, పైన తోలంతా తీసేద్దాము. ఇది వచ్చి మనము కారం ఉండే మిర్చి వచ్చి యూజ్ చేయకూడదు ఫ్రెండ్స్. ఇది గుంటూరు మిర్చి సన్నది ఉంటుంది కదా, కారం లేనిది, అలా యూజ్ చేసుకుంటే బాగుంటుంది. ఈజీగా ఇంట్లోనే ప్రిపరేషన్ చేసి పెట్టుకుంటే, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. అదే మనం షాప్లో తీసిందైతే చాలా ఎక్కువగా వెనిగర్ అంతా యూజ్ చేస్తారు, అదంతా యూజ్ చేస్తారు. మనం తక్కువగా యూజ్ చేసి ఇంట్లోనే ప్రిపరేషన్ చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఇలా పైన ఉండే పొట్టంతా ఎత్తేద్దాము. సపరేట్గా బాయిల్ అయితే వచ్చేస్తుంది కదా టమాటాల తోలు. చూడండి, పైన ఉండే తోలంతా తీసేద్దాం. మిక్సీ జార్లో వేసుకుందాం ఫ్రెండ్స్. గ్రైండ్ చేసుకోపోతున్నాం. ఇప్పుడు బాగా నున్నగా గ్రైండ్ చేసుకుందాము. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టి నూనె యాడ్ చేసుకోవాలి. తెల్లగడ్డలు వచ్చి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అది వచ్చి వేసి నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ తెల్లగడ్డలదా వేసి ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చాలా టేస్ట్గా ఉంటుంది. సాస్లో మనం తినేటప్పుడు కూడా ఆడాడ తగులుతుంది. చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని దీంట్లో యాడ్ చేసి కలుపుకుందాము. కొంచెం సేపు బాయిల్ చేసుకుందాము. ఇప్పుడు వచ్చి సోయా సాస్ కొద్దిగా ఆ ఫ్లేవర్ రావాలని నేను కొద్దిగానే యూజ్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. వెనిగర్ కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఎక్కువగా యాడ్ చేసుకోలేదు మనము, ఎందుకంటే ఆ ఫ్లేవర్ రావాలి, పిజ్జా సాస్ లాగా ఉండాలని యాడ్ చేసుకుంటా ఉన్నాను. చూడండి, కొంచెం సేపు బాయిల్ చేసుకుందాము. సాల్ట్ యాడ్ చేసుకోవాలి. షుగర్ కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇది మిరియాల పొడి ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకుందాము. మిర్చి పౌడర్ ఇప్పుడు కొద్దిగా యాడ్ చేసుకుందాము, అంటే ఒక హాఫ్ స్పూన్ ఉండొచ్చు. ఆరిగానో కూడా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ వచ్చి ఎండు మిరపకాయలు ఒట్టి కడాయిలో వేయించి మనము దంచుకోవాలి. కచ్చపచ్చగా చిల్లీ ఫ్లేక్స్ అంటారే, అలా దంచుకొని కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చి బాగా ఉడికిన తర్వాత టమాటో సాస్ యాడ్ చేసి కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, పిజ్జా సాస్ ఇంట్లోనే ఈజీగా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి, లైక్ చేయండి.